మనం వెళ్దామండి. 107వ కీర్తన గ్రంథంలో నుంచి మెటల్స్ మీద పెట్టకూడదు, పక్కన పెట్టు అక్కడ దేవుని స్తోత్రం. హల్లెలూయా. 107వ కీర్తన 8వ వచ్చిన భాగాన్ని నేను చదువుతున్నానమ్మా, దయచేసి గమనించండి. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. చిన్న మాట ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మా సహాయకుడా, మీ మహాకరకరమైన స్థుతులు, స్తోత్రాలు, వందనాలు. ఆశ్చర్యకరమైనటువంటి మీ మహా కృపను బట్టి ఏమాత్రం అవకాశం లేని అర్పణకు పనికిరాని గాడిదల వంటి వారు మీ సన్నిధిని బ్రతకను అనుగ్రహిస్తే తప్ప బ్రతకడానికి అవకాశం లేని ఇష్మాయిలు లాంటి వారు మనుషుల మీద ఊహరలోని తలంతో ఎల్లప్పుడు కేవలం చెడులు, కనీసంలో కనీసం 100% కంప్లీట్గా చెడ్డది తప్ప మంచికి ఇది మాత్రం తావులేని బ్రతుకులు నాడు. దుష్టుడు మానవ జాతిని పడగొట్టినప్పుడు పతనమైన మానవ జాతి యొక్క ప్రమాదకర పరిస్థితి, కూర్చలేనిది, తను తాను బాగు చేసుకోలేనిది, అంత కష్ట త్యాగకులుగా మా బ్రతుకులను మార్చినప్పుడు ఒక కన్న తల్లి లాంటి, తండ్రి లాంటి ప్రేమ, ఇది ఒక కన్న ప్రేమ తాలూక తీపి బంధం, ప్రేమ బంధం, తల్లిదండ్రులకు బిడ్డలను మధ్య పెట్టినటువంటి ఆ బంధం కంటే మించిన బంధంతో ఈ అనాథ సంకల్పంలోనే జగత్పునాథు వేయబడక మనపై నాన్నమ్మలను జ్ఞాపకం చేసుకున్నారు కనుక ఈ దినం కంటే ముందున్న దినాలన్నీ మీ కళ్ళ ముందు ఆవిష్కరింపబడినవి కనుక ఆ బ్రతుకుల్లో ఎన్నెన్ని ఉపకారాలు చేయాలి, ఎన్నెన్ని ఏర్పాట్లు చేయాలి, ఎన్ని రకాలుగా దేవించాలి, సకల విధములైన శుభాలు మాకు అనుగ్రహిస్తూ నడిపిస్తూ ఈ అరణ్య యాత్రలు ఈ మజిలీ దగ్గరికి మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు. క్రైస్తవ లోకంలోనే అతి ప్రాముఖ్యమైనటువంటి వెలకట్టలేని మహాదినం ఆయన పునరుత్థాన దినం. మీరు చేసినటువంటి త్యాగాన్ని సృష్టించి కృతజ్ఞత చెల్లిస్తూ ఆనంద పరవశులమై ఆనందాన్ని నాలో విముర్చుకోలేక ఇతరులకు మీ ప్రేమను, మీ త్యాగాన్ని ప్రకటించవలసిన బాధ్యత. అంతేకాకుండా ప్రభువా, ఆ బ్రతుకులేంటో నేను ఎలా ప్రవర్తించాను వ్యక్తిగత స్వపరీక్ష చేసుకునే సూచన ఈ చిన్నపాటి తీర్పులో మిమ్మల్ని ఎదుర్కొని ఈ వారపు దినాల చిట్ట అంతటిని కూడా మీ కృప చేత మీతో సమాధాన పడినట్లుగా అమూల్య అవకాశం ఆయన. ఇది భార్య పురుషులకు ఆహారం ఎలాగ అవసరమో అంతరంగ పురుషుల ఆహారం మారు రూపంలో మిమ్మల్ని భుజించి మారు రూపంలో మిమ్మల్ని పానం చేసేటటువంటి విధంగా పరలోకము నుంచి దిగివచ్చినటువంటి జీవాహార పానీయాలుగా మిమ్మల్ని భుజించేటటువంటి సందర్భం ఆయన ప్రథమ శతాబ్దంలో ఈ పరంపర కొనసాగించి లోకమే సంఘమును చూసి భయపడే విధంగా అద్భుతమైన కృపావరముల చేత నింపబడి సంఘం ప్రజ్వరిల్లింది తండ్రి. ఈ ప్రత్యక్షత ఈ తరమందు ప్రవక్త ద్వారా మాకిచ్చి అనునిత్యం ప్రతినిత్యం ఈ భాగస్వామ్యంలో పాలకంపులు మాకు ఇస్తున్నందుకు స్తుతిస్తూ ఇంత సుదీర్ఘమైన కార్యక్రమం మీ దినమంతో ఉండగా మమ్మల్ని దర్శించి హెచ్చరించే దాని కొరకు అవసరమైన కొన్ని మాటలు అనుగ్రహించండి.
హెచ్చరింపబడి మాత్రమే మీ జీవంలో పొందేదానికంటే ముందు అడుగుబడి కనికరమునకు పాత్రుడమే కృపాసనం దగ్గరకు వచ్చి సంయోజిత సహాయాన్ని పొందుతారు వీరుగా మమ్మల్ని చేయమని. ఇంత మంచి సమయమునకు రాకుండా రానియకుండా ఆటంకకర శక్తులు ఏమున్నావు మీ సన్నిధి అంటే కూడా రాకుండా అంతకంటే విలువైనవిగా ఏది ఎంచి విగ్రహాలుగా పెట్టి పోషించుకుంటున్నారు. మనుషులు పెద్ద నేను చెప్తే ఏదో సూటుకోటు మాటలా ఉంటాయి. మీరే సహాయం చేయండి, దర్శించండి. ఈ భాగ్యం కోల్పోయినప్పుడు ఆ వెలుగు తెలుసుకున్నాను ఆయన. చేరవచ్చిన మేమైతే సద్వినియోగం చేసుకునే కృపనివ్వండి. లేఖన భాగం ద్వారా మమ్మల్ని దర్శించండి. ఆటంకకర శక్తులన్నిటినీ వేసైనా మమ్మల్ని గర్భిస్తూ పాల్గొనగలదు. ఏకాగ్రత చిత్తం నాకు ఇచ్చి భావోద్రేకాలను స్వాధీనంలోకి తీసుకోండి. నాకు కనిపించండి, మాకు కనిపించండి, నాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించి సహాయం చేయండి. అయోగ్య రాసుని జ్ఞాపకం చేసుకున్నాను ప్రార్థించగలుగుతున్నాను పరమ తండ్రి. ఆమె దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొద్ది మాటలు చిన్న సందేశమే చెప్పుకుందాం. 107వ కీర్తనలో చదువుకున్న 8వ వచన భాగం. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి మనము విశ్వసిస్తున్నటువంటి దేవుడు, మన ప్రాణప్రియుడు, మన రక్షణకర్త తను తాను వ్యాకరముల ద్వారా పరిచయం చేసుకుంటున్నాడు. ఆయన ఆశ్చర్య కార్యములు చేయు దేవుడు. ఆ ఆశ్చర్య కార్యములు చేసేదాని కొరకు కృప చూపే దేవుడుగా దర్శనమిస్తూ ఉన్నాడు. ఆశ్చర్య కార్యములు చేసేటటువంటి దేవుడు ఎట్లా దర్శనమిస్తున్నారండి? ఏమా విన్నారా? ఆశ్చర్య కార్యములు చేసేటటువంటి దేవుడు ఎట్లా దర్శనమిస్తున్నారు? కృపామూర్తిగా, కృపామయుడుగా. ఏమండి? ఆ కృపేనండి నిన్ను నన్ను ఈ రక్షణలో పాలు పంపులు వచ్చింది, ధన్యులను చేసింది, ఈ భాగ్యవంతమైన స్థితంతా అనుగ్రహించింది. కనుక ప్రియులారా, ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యములను బట్టి నరులతో మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఎల్లలు లేని విధముగా, ఏ బేషేజీలకు అవకాశం ఇవ్వకుండా ఆ ప్రేమమూర్తి కొద్దిమందిక నరుడు అంటే ఎవరెవరు వస్తారు? యావత్ మానవ జాతి కదండి. మానవ జాతి మొత్తం అంతటికి దేవుడు ఏం చేశారంటే ఆశ్చర్య కార్యములు. కనుకనే పేతురు గారి ద్వారా మనకు అపోస్తల కార్యంలో చెప్పబడింది, దేవునికి పక్షపాతము లేదు. యేసునాథుడు అనబడిన మన మహాదేవునికి ఏం లేదండి. అంటే అర్థమేంటి? ఆయన ఇవ్వదలుచుకున్న దీవెనలు, దేవుడు యావత్ మానవ జాతికి ఇవ్వాలని ఆశపడ్డారు. ఆయన వారి కొరకు ఎంతైనా గొప్ప ఆశ్చర్య అద్భుత కార్యాలు చేయాలని ఆశపడ్డారు. ఆయన ఇక్కడ పెట్టిన ప్రియులారా, కనుక ప్రియులారా, యావత్ మానవ జాతి కొరకు ఏం చేద్దాం అనుకున్నారు? చేశారు. యేసయ్య రక్షణ కార్యం మానవ జాతి ముంగిట అందరి కొరకు చేయబడినటువంటి
అపురూపమైనటువంటి ఘన కార్యం. ప్రభునందు పిల్లారా, ఆ గొప్ప కార్యమును చేసినటువంటి దేవుడు ఇప్పుడు అంటున్నారు, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. తప్పనిసరి పరిస్థితి, తప్పనిసరిగా దేవుడికి ఏం చేయాలంటండి? కృతజ్ఞతాస్తుతులు. ఎందుకు? ఆయన చేసిన ఆశ్చర్య కార్యం. ఒకవేళ ఏది చేయలేదనుకోండి, చెల్లించుద్దాం. ఆయన స్తుతికి కీర్తనీయుడు. ఆయన స్తుతికి ఏమంటే ఆరాధన చేసేదానికి అర్హుడు ఆయన. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామం ఏం చేయబడేది? స్తుతింపబడే నామం. కారణమున్నా లేకపోయినా సృష్టికర్త కనుక తప్పనిసరిగా ఏం చేయాలి? స్తుతించాలి. ఇంకంతే. అది పరమావిధి ఎవరికైనా కానీ పై చూపులకు సృష్టిలో ఉన్న ప్రతి వారు కారణాలు వెతుక్కుంటారు. అవునా? ఎన్ని కావాలి మీకు అని దేవుడు మొదలు పెట్టారనుకోండి, ఆయన చెప్పక్కర్లేదు, మనకు మనమే చెప్పుకోగలం. మన జీవితాల్లో చేయబడిన మహోపకారం ఏం చెప్పండి? రక్షణ కార్యం. దేవుడు ఇక్కడ మొదటి విషయం గమనిస్తే, ఆయన కృపను బట్టి నరులకు ఆయన ఆశ్చర్య కార్యములు బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక అని మానవ జాతి మొత్తాన్ని పిలుస్తున్నారు. కానీ ఆ నరులలో నుంచి, మానవ జాతిలో నుంచి ఒక ప్రత్యేక వర్గాన్ని సెపరేట్ చేస్తున్నారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక అంటే, అవును తప్పదు, మాకు మేము చెయ్యాలి, అలా ఎలాగ చేయకుండా ఉంటాము అనే ఒక గుంపు అక్కడ ఉన్నది. ప్రశ్నలతోనూ అర్థం కాక, ఆయనతో సంబంధం సమాధానం లేక ఇంకొంతమంది ఈ గుంపులో వాళ్ళు లేరు. ఆ కాకనే మాట వచ్చిందంటే అర్థం ఏంటి? చచ్చినట్టు ఇష్టాలతో పని లేకుండా చెయ్యాలి. నరులందరికీ ఆయన ఆశ్చర్యం చేశారు, కానీ ఆయన ఆశ్చర్య కార్యాలు అర్థం చేసుకునే వాళ్ళు లేరు కొంతమంది. ఆయన ఇంకా సమాధాన పడని వారు అధిక సంఖ్యాకులు ఉన్నారు. అయితే ఆయన కార్యం అర్థం చేసుకుని సమాధానపడి ధన్యులైనటువంటి ఒక ప్రత్యేకమైన గుంపున్నది. వాళ్ళకి అభిప్రాయం వచ్చారు. ఏం అభిప్రాయానికి? మేము స్తుతించకుండా ఎలాగ ఉంటాం బ్రదర్, మేము తప్పకుండా కృతజ్ఞతాస్తుతులు. ఈ వారు అనే గుంపులో నీవు నేనున్నా. దేవుని స్తోత్రం. వావరాలుగా మాట్లాడి నలుగురందరితో మాట్లాడారు. అందరినీ స్తుతించమంటే మాకేం పట్టింది, మేమెందుకు స్తుతిస్తాం అని ప్రశ్నించే వాళ్ళ లోకంలో ఉన్నారు. కానీ మాకు పట్టిందండి, మేము స్తుతిస్తాం, మేము ఆరాధన చేస్తాం, మేము కనపరుస్తాం అనే ఒక గుంపు ఉంది. ఆ గుంపు పేరు వారు తప్పగా స్తుతిస్తారు. దేవుని స్తోత్రం. ఎవరండి వీరు అని అంటే, వారిని గురించి పరిచయం మనకు అక్కడ 107వ కీర్తన 2వ వచనము నుంచి, యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురు గాక. ఏ మాట పలుకుతారు? మొదటి వచనం, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యము ఉండును. నిత్యముండును. నిత్యము ఉండాలి అని కోరట్లేదు, ఉంటుంది. ఉండక తప్పదు, ఉండకపోతే కుదరదు. ఆ కృపను బట్టి మేము విమోచింపబడ్డాం. ఈ వారు అనే గుంపు ఎవరు చెప్పండి? విమోచింపబడినటువంటి గుంపు. ఇక్కడ చదువుకున్నటువంటి మూలవాక్యంలో కూడా ఎందుకు స్తుతించాలంటే, ఆయన కృపను బట్టి స్తుతించండి. ఆయన కృపను బట్టి ఎంతైనా ఆశ్చర్య అద్భుత కార్యాలు ఆయన చేస్తారు. ఎంత త్యాగానికైనా వెళ్తారు, ఎన్ని అద్భుతాలైనా చేస్తారు. దేన్ని బట్టి? ఆయన కృపను బట్టి. ఉన్నారు రామచంద్ర గారి దగ్గర లైన్లో. అయితే తప్పక స్తుతి చెల్లించేటటువంటి వారు ఎవరంటే విమోచింపబడిన వారు. తప్పకుండా ఏముంటుంది అంటున్నారు?
ఉంటుంది. వెరీ గుడ్ సార్. ఉండకపోతే అసలు అవని ఆ 2వ వచనం నుంచి కిందకి కూడా చదవండి. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారు, తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక. సెపరేట్ అయిపోలేదా ఒక గుంపు ప్రపంచంలో? ప్రతి తరంలో ఈ సాక్ష్యం చెప్పేటటువంటి గుంపులో నీవు నేను ఉన్నాం కనుక ఆదివారం ఆరాధనలు ఇక్కడ కూర్చున్నాం. అవునా కదా? మరి చుట్టుపక్కల ఎందుకు రాలేదు? ఇక్కడ లేరు. ఈ వారు అనే గుంపులో నీవు నేనున్నా. వాళ్ళు ఏం చెప్తున్నారు? తమ గురించి తాము సాక్ష్యం విమోచింపబడిన వారు అన్నమాట చెబుతున్నారు. విరోధుల చేతిలో నుండి ఆయన వారిని విమోచించారంటే ఆ కబంధ హస్తాల నుంచి మనం విడిపించబడ్డాం. ఎక్కడెక్కడి నుంచి? తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం ఎల్లని లేని విధముగా నాకు రక్షకుడు కావాలి, రక్షణ కావాలని ఎదురు చూసిన వారికి అలాంటి అంతరంగ స్థితి లోపల నీలి నీడల్లో తొంగి దేవుడు చూసినప్పుడు కనీసంలో కనీసం ఆ యాంగ్జైటీ ఎవరిలో కనిపించిన నశించిన దాన్ని వెతికి రక్షించడానికి కదా వచ్చారు ఆయన. పరుగు నా వ్యక్తుల దగ్గరకు పరిగెత్తుకెళ్ళారు. ఎవరైనా నా రక్షకుడైన ప్రాణం కనుక అన్ని స్థలాల నుంచి పోగు చేయబడిన వారు, నానా దేశములలో నుండి ఆయన పోగులు చేసినటువంటి వారు ఏ మాట పలుకుతారు? ఆయన కృప నిత్యముండును. దేవుని స్తోత్రం. ఎందుకు ఉండాలి అని అంటే ఆయన ఏం చేశారంటే ఆశ్చర్యకార్యం. దేవుని స్తోత్రం. ఇది మొదటి విషయం. రెండవ విషయం, ఆశ్చర్య కార్యములు ఆయన రక్షణ దినం నాడే కాదు, ప్రతినిత్యం చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే నీవు రక్షణ పొంది దేవుని ఇంటిలోనికి చేర్చబడ్డావో, ఇశ్రాయేలీ యొక్క అక్షరార్థమైనటువంటి చరిత్ర జ్ఞాపకం చేసుకుంటే, వారు నడుము పట్టుకొని చెప్పులు తొడుగుకొని వారి ఇంటికి సరిపోయేది లేకపోతే 2 ఇల్లు కలిసి ఆ పస్కా సంబంధమైనటువంటి గొర్రెను, మేకను, పశువును సిద్ధపరుచుకొని కాల్చి చేదు కూరలతో త్వరపడుచు తిని ఉదయమునకు మిగిలిన దాన్ని అగ్ని చేత కాల్చి భస్మము చేసి మరుక్షణమే వాళ్ళు ఏం చేశారు? తెల్లవారుగానే ప్రయాణమునకు ఉపక్రమించారు. యుద్ధ సన్నద్ధులై వారి ప్రయాణమునకు ఉపక్రమించారు. రక్షణ తర్వాత మనది అరణ్య యాత్ర. ఆశ్చర్య కార్యములు అని ఎందుకంటే దుష్టుని యొక్క కబంధస్థాల నుంచి విడిపించి స్వేచ్ఛావాయువులు పీల్చుకునే ధనులుగా చేసి విమోచింపబడిన గుంపులో నిన్ను నన్ను చేర్చి తర్వాత మన జీవితాల్లో ప్రయాణం ప్రారంభమైంది. ప్రయాణమును అడుగులు వేస్తూ ముందుకు వెళ్తూ ఉండగా ఎందుకు స్తుతించాలో చెప్తున్నారు. 4వ వచనం నుంచి వారు అరణ్యం అందరి ఎడారి త్రోవను తిరుగులాడుచుండేది. ఎక్కడ తిరుగులాడుచుండేది? అరణ్యము అంటే అది నివాస స్థలము కాదు, ప్రయాణ సౌకర్యం కలిగిన. ఎడారి అంటే అది నివాస యోగ్య స్థలము కాదు, అది క్షేమకర ప్రదేశము కాదు. భక్తుల కొరకు దేవుడు నిర్ణయించిన ప్రయాణ మార్గము నివాస యోగ్య స్థలమా, అనుకూల స్థలమా అని ప్రక్కన పెడితే, భక్తుడు ప్రయాణం చేసి వెళ్తున్నటువంటి ప్రయాణపు మార్గము మానవ శక్తికి, బలానికి, జ్ఞానమునకు, ఇతరత్ర సకల శక్తియుక్తులకు మించినది అని అర్థం చేసుకోవాలి. అందుచేతనే రక్షణ మానవ ప్రయత్నంతో పొందుకోలేదు, పొందిన తర్వాత కొనసాగించుకోలేదు. ప్రతినిత్యం ఎవరి మీద ఆధారపడాలి? అందుకే మనకు ఏం కావాలి? తప్పకుండా ఏమి ఉండును, ఏముండు. వారందరూ చెప్తారంట, బాబు ఏది లేకపోయినా మాకు ఆయన కృప మాకు ముఖ్యం. దేవుడు అరణ్యమందులు ఎడారి త్రోవను తిరుగులాడుచుండేది, నివాసపురం ఏది వారికి దొరకకపోయేను. ఆకలి దప్పుల చేత వారి ప్రాణం వారిలో సమస్యలను వారి కష్టకాలం నుండి యెహోవాకు మొర్రపెట్టేది.
ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించరు. వారు ఒక నివాసపురము చేరున్నట్లు. వారొక అంటే అర్థమేంటో తెలుసా? ఒక గురి గుండా ప్రయాణము చేసి ఒక సరి అయిన గమ్యస్థానం వైపు ప్రయాణమై వెళ్తున్నటువంటి మహిమ కలిగిన సంఘం, క్రీస్తు సంఘం. దేవుని స్తోత్రం. అందుకే మన నిరీక్షణ సిగ్గుపరచదు. అందుకే మనకున్న నిశ్చయత మనల్ని ప్రతినిత్యం ప్రతికూల పరిస్థితుల్లో సహా ధైర్యపరుస్తుంది, బలపరుస్తుంది. మనకున్న నిరీక్షణ నిశ్చయత ఎంత గొప్పదో తెలుసా? ఏమాత్రం నేను సిగ్గుపడిననే ధైర్యాన్ని కలిగించేది, నిబ్బరాన్ని ఇచ్చేది. ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువ అవుతున్నాయి. అసలు చీమ కొట్టినట్టు అనిపిస్తుంది. ఎవరికి చెప్పండి? క్రైస్తవునికి. ఏమండి? మరణము సహా భక్తునికి ఏం చేస్తుంది? సేవ చేస్తుంది. మరణము సహా, లేకపోతే మరణముతో సహా సేవ చేయించుకునేటువంటి ధన్యుడు ఓ ప్రత్యేకమైనటువంటి ఏమంటే ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వాడు క్రైస్తవుడు. దేవుని స్తోత్రం. అక్కడికి వచ్చేటప్పుడు ఎవరైనా భయపడతాడు. అది క్రిమి కీటకమైన, జంతువైనా, ఏ ప్రాణి అయినా, మనుష్యుడైనా, చాలా వీరుడు శూరుడు అలాగిలా ఎన్ని గొప్పలు చెప్పుకున్నా అక్కడికి వచ్చేటప్పటికి అధైర్యపడతాడు, సంశయిస్తాడు, ఒక అడుగు వెనక్కేస్తాడు, కంగారు పడతాడు, లేనిపోని భయాలన్నీ ఆవరిస్తాయి. అది కూడా వచ్చి సార్ చెప్పండి సార్ ఏం చేయమంటారని దాసోహం ఎవరి ముందు నిల్చుంటుందంట. అలాగే మరణములు సహా దాసులుగా మార్చుకున్నారు భక్తులు. దేవుడు కనుక మనకు ఎలాంటి డెస్టినీ వైపు ప్రయాణం చేసేటటువంటి మార్గం ఎట్లాంటిదంటండి? ఒక ఏమంటే నివాసపురము చేరున్నట్టుగా మనకు ఒక గురి కలిగిన ప్రయాణాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. చక్కని త్రోవను ఆయన వారిని నడిపించాడు. దేవుడు అలాగే ఈజీ వెళ్ళాము. అక్కడికి ఇశ్రాయేలు 40 సంవత్సరాల కంటే పైచులకు ప్రయాణపు యాత్ర అంత ఈజీగా అది ముగింపు దశకు వెళ్ళిందా? ఎన్నో ఆటంకాలు, అడ్డులు, అవాంతరాలు, యుద్ధాలు, వ్యక్తిగత ఇబ్బందికర పరిస్థితులు, కరువు కాటకాలు, ఆకలి దప్పులు, కనీసం నీరు దొరకని స్థితి, ఎన్నెన్నో పరీక్ష పరిస్థితులు, ఏమండి మరణకరమైన సంభవాలు. వీటన్నిటిలో కూడా మళ్ళీ ఎక్కడికి రావాలి? ఆయన వారికి చేసిన ఆశ్చర్య అది ఎక్కడ మొదలైంది? నిన్ను నన్ను తన ఏర్పాటులోకి తీసుకున్నది మొదలు. రక్షణ దినం నాడు ఆశ్చర్య కార్యములు చేసింది మొదలు. ప్రతినిత్యం ఆ కార్యాల పరంపర కొనసాగుతుంది మన జీవితాలు. ఈరోజు మన పితరులు చక్కని త్రోవ ఎక్కడికి వెళ్తున్నారు? నివాసపురం. మనం ఎక్కడున్నాం? ప్రయాణపు మధ్యలో ఉన్నాం. మనకు కూడా ఏం అవసరం? ఆశ్చర్య కార్యాలు. ఎందుకు ఆశ్చర్య కార్యాలు తెలుసా? దేవుడు మాత్రమే దిగి వచ్చి చేస్తే తప్ప ఈ ఒడ్డెక్కలేదు, నేను ఆ గమ్యానికి చేరుకోలేను. ఆ చక్కని త్రోవ చక్కగా కనిపించదు. ఎందుకో తెలుసా? నడిచేటటువంటి ఇశ్రాయేలీయులు ఒక వర్గం, వారికి రుచికరంగా ఆహార పదార్థాలు, ఆ ప్రయాణపు మార్గం వారికి ఇష్టపూర్వకంగా అనిపించలేదు. 2 వర్గాలుగా వెళ్ళిపోయారు. అది చక్కని మార్గం ఎప్పుడవుతుందో తెలుసా? రక్షకునితో ఉన్నటువంటి సంబంధం ఆయన కృప చేతనే మనలో ఒక ఆశ్చర్య కార్యమును చేసి అనునిత్యం ఆ సంబంధాన్ని కృపచేత కొనసాగిస్తే ఆయన మారా ఇచ్చిన మనకు మధురంగా ఉంటుంది. దేవుడి స్తోత్రం. లేకపోతే గయ్యాలి భార్యలో తయారు మారం చేసేవాడు. మొదలు చిన్నపిల్లల్లాగా ప్రతినిత్యం ఏం చేస్తామో తెలుసా? ఎప్పుడు గోల అల్లరి తప్ప ఒక ఆరోగ్యకరమైన వాతావరణం అనేది మనలో. ఇవన్నీ ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? నీకు
నమ్మే ప్రాణప్రేమ విషయంలో మీకంటూ ఒక సరైన అవగాహన, స్పష్టత, ప్రేమానురాగాలు, సఖ్యత, అది కూడా ఒక ఆశ్చర్యకారమే. అది కూడా ఎవరు చేయాలి? దేవుడే, దేని బట్టి. అందుకే నిరంతరం ఇవ్వకుండా దేవుడు. కనుక ఇప్పుడు ఏం చెప్పుకొస్తున్నా? వారు అనబడిన ఒక ప్రత్యేక గుంపు ఉన్నది. వారు సకల ప్రదేశాల నుంచి వారు పోగు చేయబడ్డారు. వారి కొరకు దేవునుకున్నటువంటి ఆశ ఏంటో తెలుసా? అది కొంచెం ముందుకు వస్తే ఆయనకి ఇష్టం అంటారు. ఆయనకి ఏంటంటండి 146వ కీర్తన 10 చూడండి, 11 అండి. తన యందు భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. యెహోవా భోజన ప్రియులకు భోజనం తినడం అనేది ఇష్టం. నిద్రాశక్తులకు మంచి బెడ్ దొరికి మంచిగా వాతావరణం అంటే పడుకోవాలనుకుంటున్నాం. ఏమండి? అలాగే ఎవరిష్టాలు అనుకుంటాయి. దేవుడు చాలా ఇష్టమైనటువంటి కార్యం ఏంటి చెప్పండి? ఎప్పుడెప్పుడు చేద్దామని తహతహలాడతారండి దేవుని కొరకు. చెప్పండి అమ్మ, ఇదేం ముగించి రాజనా రాజమండ్రి ఆపేస్తారు, ఒక్కొక్కరు తీసుకొచ్చారు. మన ఆయన కూడా అసలు నాకు నిస్సత్వం నీకు నిస్సత్వం అని అడిగారు. ఎవరు? ఒట్లు వారు సత్యనారాయణ గారు అడిగారా? అమ్మ మీకు నిస్సత్వం నాకు నిస్సత్వం అంటే అంత నీరసంగా ఎందుకు వచ్చారు? కొందరు తినేసి వచ్చారా ఏంటి? తినేసి వచ్చిన అందరూ చేతులు పెట్టండి. మన బలంగా ఉండాలి కదా, తింటే కదా నీరసాలు వస్తే మొత్తం అన్నీ వస్తాయి. వారికి ఉన్న కోరికలు, ఇష్టాలను బట్టి ఎప్పుడు తిందామా, ఎప్పుడు పడుకుందామా, ఎప్పుడు ఏదో చేద్దామని తహతహలాడినట్లు. ఇప్పుడు మ్యాచ్ రెడీ ఉంది, ఎప్పుడు వదిలేస్తే మ్యాచ్ ఎక్కేద్దామా, మ్యాచ్ రెడీ. వాళ్ళ ఇంట్రెస్ట్ కాదు, దేవునికి కొన్ని ఇంట్రెస్ట్ ఇచ్చింది. కృప చూపుతూ దేవుడు ఆనందించి దేవుడు దేవునికి ఉన్నటువంటి ఆశలను ఎప్పుడెప్పుడు కృప చూపుదాం, ఎక్కడ చూపుదాం, ఏ ఆశ్చర్యకార్యం చేద్దాం అని తహతహలాడేటటువంటి దేవుడు. అది ఎవరి కొరకు? అయ్యా ఇక నీ కృప ఉండాలి ప్రభావ, లేకపోతే ఒక అడుగు ముందుకు వేయలేనని తహతహలాడేవారు ఉన్నారు. ఆ గుంపులో దేవునేమన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఎందుకు చెప్తున్న సంగతి ఏంటంటే, మన పక్షంగా ఆశ్చర్య కార్యములు చేస్తూ ఉండదు. రక్షణ దినం మొదలుకొని ప్రతినిత్యం ఈ కార్యాల పరంపర కొనసాగుతున్నది కనుక ఆ కృపామూర్తి కృపను బట్టి ఈ మజిలీకి మనం చేరుకున్న దేవుని స్తోత్రం. ఇంకా ప్రయాణం ముందుకు వెళ్ళాలి. అయితే ఒక మాట ఇంత సాగవేసింది ఏంటంటే ఒక పాయింట్ దగ్గర చెప్పి, మొదటి విషయం వారనే గుంపున్నది, వారు ప్రత్యేకమైన వారు. వారి కొరకు ఎంత గొప్ప ఆశ్చర్యమైన చేసేదానికి ఒక ఆయన ఉన్నారు. ఆయన మన ప్రాణప్రియుడైన యేసునాథుడు. ఎంతైనా త్యాగం అయిపోతారు, పోగొట్టులకు అడిగిపోతారు. చేస్తారంటే మరి చెయ్యండి అని ఎవరు వేగొట్టుకున్నారు, అడుగుతున్నట్టు చూస్తున్నారు. కానీ చిన్న అక్కడ లింక్ పెట్టారు, ఎవరికి చేస్తారు తెలుసా? ఎలాంటి వైఖరి ఉండే వారికి చేస్తారో తెలుసా? ఎటువంటి స్థితి మనలో ఉండాలో తెలుసా? ఆ 8కి ఇప్పుడు 9వ వచనాన్ని చూడించాలి. నేను చదువుతాను, చూడండి. ఆయన కృపను బట్టి నరులకు ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు. ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నారు. తృప్తి దేవుని దగ్గర నుంచి పొందుకోవాలన్నా, మేలుతో మన బ్రతుకులు నింపబడాలన్నా, తృప్తిగా మేలైనటువంటి కార్యం మన జీవితాల్లో చేయాలి. దాని కొరకు ఎంత గొప్ప ఆశ్చర్యమైన దేవుడు చేసి ఆయన త్యాగమైపోవాలన్నా
నీలో ఆకలి ఉందా, దాహం ఉందా, ఆశ ఉందా? కాగడా వేసి దేవుడిని వెతుకుతున్నారు. భక్తుల లోపల రెండు వర్గాలుగా ఎందుకు ఇశ్రాయేలీయులు విడిపోయారు? భక్తులుగా ఉన్న వారిలో అందరూ ఒకే రకమైనటువంటి స్థాయిలో అదే ఆహార పానీయాలు భుజించి పానము చేసినప్పుడు ఆ బండ నుండి ఆ నీళ్లు త్రాగి ఆహారమును భుజించిన ఇశ్రాయేలీయులు అదే ఆహార పానీయాలు అనబడినటువంటి పరలోకము నుంచి దిగి వచ్చిన ప్రభు శరీర రక్తాలు పాలు పంపులు పొందిన క్రీస్తు సంఘం ఒకే మాదిరి ఎందుకు లేదు? ఒకేలాగా ఎదుగుదలలో ఒక రకమైనటువంటి స్థితి ఎందుకు లేదు? వ్యత్యాసం ఎందుకుందో తెలుసా? మనలో ఉన్న ఆశ, మనలో ఉన్న ఆకలి, దాహం, దాని మీద ఆధారపడి దైవ కార్యం, మన అభివృద్ధి దాని మీద ఆధారపడి ఉండాలి. మన ప్రయాణం ఆధారపడి ఉండాలి. మన క్షేమం ఆధారపడి దేని మీద ఉన్నది? నీలో సేవ లేనప్పుడు, కోరిక లేనప్పుడు, ఇష్టం లేనప్పుడు, నీలో నాలో ఆశలకు నీళ్లు చల్లేసుకుంటే ఆశలు లేనప్పుడు, దాహము ఆకలి లేనప్పుడు, అవునా కాదా? ఎన్నోసార్లు చెప్పుకుంటాం. ఒక వ్యక్తి దగ్గరకు వచ్చారు. ఆయన 38 సంవత్సరాలు చిన్న వ్యక్తి. ఆయన అవునా అవునా కాదా? మనం అన్ని వెతుక్కోవడం అలా చెప్పుకోవాలి. కోరుచున్నావా? ఇప్పుడు ఆ రెఫరెన్స్ వెతుకోలేదు. తెలుసు కదా విషయం. స్వస్థత అదే బెతెస్దా కోనేరు 38 సంవత్సరాలు 30 ఇయర్స్ 38 సంవత్సరాలుగా బెతెస్దా కోనేరు దగ్గర కనిపెట్టుకొని అదే ముందు పట్టండి బాబు. ఎన్ని సంవత్సరాలు? ఒక లైఫ్ టైం అండి. ఆధ్యాత్మిక ప్రపంచంలో 40కి ఒక ప్రత్యేకమైన గణన ఉన్నది. 40+ 40, మినిమం 40 or 40+. ఒక జీవితకాలం అండి. ఎంత ముందు పట్టు ఆ 40 దర్గాపులు సమీపిస్తుంటే వెళ్ళి స్వచ్ఛత పొందవచ్చున్నావా అని అడిగితే, నాకు ఇష్టమైతే ఉంది, కోరిక దాహం ఆకలి అయితే ఏం చేయలేదు. దేవత దిగి వచ్చేటప్పుడు నేను డ్రాప్ అవడం నీళ్ళలో ఇంకొకటి వెళ్ళి నీటిలో మురుగుతున్నాడు, వాడు స్వచ్ఛత పొందుతున్నాడు. మళ్ళీ ఎప్పుడు దేవత దిగి వస్తారో తెలియదు. ఆయన వచ్చి నీళ్ళని కదిలిస్తారు అంతే. ఫస్ట్ వ్యక్తి ఎవరు చేయి పెడతారు, కాలు పెడతారు, టచ్ చేస్తారు. ఎటువంటి రోగగ్రస్తుడైనా ఏమైపోతాడు? స్వస్థత వచ్చేస్తుంది. విషయాలు మొత్తం సర్దేసి బ్యాగ్ అంతా మూటలు సర్దేసుకొని హాస్పిటల్ జాయిన్ అయితే చాలు, ఏం పనులు వస్తాయి. నిన్న కూడా మా అత్తగారు జాయిన్ చేస్తే అక్కడికి వెళ్ళామన్నమాట. ఆ పని ఉంది. బెడ్షీట్లు, తాళదిండ్లు, ప్లేట్లు, గరిట్లు, గ్లాసులు పట్టుకొచ్చుకున్నాం. అంటే వాళ్ళు చేరితే వాళ్ళ వెనకాల కూడా ఒక టీం నడుస్తుంది కదా. ఇంకెవరు రానక్కర్లేదు. నా విషయాన్ని నేను పాటు సర్దుకొని వచ్చేస్తాను. మేము బెతెస్దా కోనేరు దగ్గర నుంచి 38 సంవత్సరాల నుంచి కనపెడుతున్నాడు ఆయన. ఆ మాట జరిగితే దేవుడు ఏం చేశారు? ఆశను చూసి స్వస్థతను అనుగ్రహించారు. అక్కడ లేట్ అవ్వడానికి కూడా కారణం ఏంటో తెలుసా? ఆ ఆశ వెనకాల కూడా ఒక దుర్గుణం ఉన్నది. మరలా యేసయ్య వాళ్ళ దగ్గరకు వెళ్ళి స్వస్థత పొందేది, ఇదిగో జాగ్రత్త, ఇక్కడ పాపము అంటే ఏ కోరికతో స్వచ్ఛత కావాలని కోరుతుంది. ఆ కోరికతో మళ్ళీ స్వచ్ఛ చిత్తుడు కాకపోతానా, మళ్ళీ ధూమ్ధాం లోకంలో ఒక వెలుగు వెలగకపోతానా అని ఎదురు చూస్తున్నాను. నార్మల్ వస్తుందేమో దేవుడు చూశారు, రాలేదు. ఆయన ఏముండి పట్టు ఒకసారి చెక్ చేద్దామని చూస్తే లోపల ఏమున్నది? సజీవంగా ఒక నాడి కొట్టుకుంటుంది. అదేం నాడి? నాకు కావాలి కానీ నన్ను ఎవరు తీసుకెళ్ళి మంచట్లేదు. సరే మీ కొడుపెట్టుకుంటూ ఉన్నారు. తర్వాత వచ్చారు, బాబు జాగ్రత్త, మరి ఎక్కువ కీడు పరుగుకుంటున్నట్టు. అంటే దేవుడు ఇప్పుడు ఏం చూశారు? ఆ వ్యక్తి లోపల
స్వస్థత కొరకైన ఆరాటం ఆకలి ఉన్నది. రెండవది అది వచ్చాక నేను నా బతుకే నేను బతుకుతాను తప్ప ఎవరికి కొరకు బతకను, దేవుడు కొరకు బతకను అనేది కూడా చూస్తున్నాను. ఏ అద్భుత ఆశ్చర్య కార్యములు చేసి తృప్తిపరిచి నిన్ను నన్ను ధనిగా చేయాలన్నా చేస్తానంటే చెయ్యండి అని మనం అందరం బ్యాగులు చదువుకునే స్థాయి ఏమన్నారు? ఆశ ఉందా నీళ్ళు, ఆకలి ఉందా, దాహం ఉందా? ఈ ఒక్క మాట చాలండి. మనకిప్పుడు కూడా ఒక ఆశ్చర్య అద్భుత కార్యం చేయాలి. ఏంటది? ఆయనతో సమాధాన పడుగుదముగా మనకు ఆయనకు మధ్యలో ఉన్నటువంటి అడ్డుగోడలన్నీ కూల్చివేయబడాలి. ప్రతి విధమైన అడ్డంకి తొలగిపోవాలి. ఇక్కడ నుంచి దేవునితో సమాధాన పడేమనే ధన్యతతో వెళ్ళాలి. జీవాన్ని మోసుకుని వెళ్ళాలి. తైలాభిషేకం చేత మనము దేవుని శక్తిమంతులమై స్థలం నుంచి వెళ్ళాలి. ధన్యులమై వెళ్ళాలి. అమ్మయ్య నా బరువు దిగిపోయింది, ఈ వారపు దినాల లెక్క దేవుని దగ్గర పరిసమాప్తి అయిపోయింది అనే ధైర్యం ఎక్కడి నుంచి వెళ్ళాలి. ఈ దేవుడు తప్ప ఇంకెవరు చేయగలరు? అందుకని ఆశ్చర్యకారు ఎప్పుడు చేస్తారు? నీలో ఉంది ఆ ఆశ, ఆ దాహం, ఆ కోరిక. దానికి చిన్న వివరణ ఇస్తాను. ఈ కోరిక చాలకుండా ఎల్లప్పుడూ ఉండాలని దేవుడు ఆయన ఆశిస్తున్నారు. అసలు మనకి యోహాను సువార్తలో ఆ 7వ అధ్యాయంలో కదా కనిపిస్తుంది. పండగ దినమైన ఆ మహాదినము నాడు ఏమని పిలుస్తున్నారు? యోహాను సువార్త ఏమా 7వ అధ్యాయం 37లో ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. ఒక మాట అండి, క్రైస్తవుల పండగలలో గొప్ప పండగ ఏది? సిద్ధపాట్లో నేను చెప్పుకున్నాను, లేకపోతే మొన్నప్పుడు చెప్పుకున్నాను. రక్షణ ఆనందం గురించి ఎప్పుడో చెప్పుకున్నాను. ఎక్కడ ఇంత గొప్ప ఈ పండగతో పోల్చిన పండుగ లేదు, లేనే లేదు. గొప్ప పండుగ దినం ఏంటి? పండగలో అడుగు పెట్టారు, మంచిదే. పండగలో కొనసాగాలి అంటే కూడా మళ్ళీ ఏముండాలి? పండుగ చేసుకుంటావా? అయితే మీరు జరుపుకుంటే పాల్గొంటారు. కొనసాగాల తప్పుకుందా? నీకు ఆకలి ఉందా? అయితే రా అని దేవుడు పిలుస్తున్నారు. ఒకవేళ వేరే పండుగలు చేసుకున్నారు అనుకో, వేరే పండుగలు కూడా చేసుకుంటున్నారు కదా. యెషయా ప్రవక్త గ్రంథం 55వ అధ్యాయం. ఇది అది లింకేలండి, కానీ చిన్న వ్యత్యాసాలు కూడా చూద్దాం. 2వ వచనం చదువుదామా? ఆహారం కాని కొరకు ఆ సంతృష్టి కలుగజేయదాని కొరకు మీకు అసాధ్యతను ఎందుకు? అంటే ఇక్కడ కూడా పండుగ చేసుకుంటున్నారు కానీ ప్రయోజనం లేని పండుగ. ఇక్కడ కూడా ఏం జరుగుతుంది? డబ్బులు ఖర్చు పెట్టి ప్రయాసపడి అవి ఎప్పుడు చేస్తారా? మనుషులు పడుకున్నట్టు చేస్తారా? ఏది ఎంజాయ్మెంట్ అన్నట్టు కదా. పండుగలు చాలా ఉన్నవి. అసలు పండుగ దగ్గర దేవుడు అంటే ఏదైనా పండుగలు చేసుకున్న దగ్గరికి వెళ్ళి ఎందుకురా ప్రయోజనం లేని పండుగలు చేసుకుంటారు. మంచి పండుగ రక్షణ పొందండి, అంతకంటే మించిన పండుగ. రక్షణ పొందావా? తర్వాత దాహం ఆకలి ఉన్నదా? అయితే ఉంటే కొనసాగే దాని కొరకు ఏర్పాట్లు చేస్తారు. నీలో ఉందా ఆశ, దాహం, ఆకలి ఉందా? ఇది ఎక్కడ మొదలెట్టారన్నాను? రక్షణకు ముందు, రక్షణలో కొనసాగేటప్పుడు. ఈ రకమైనటువంటి స్మరణను ఇలాగూ సంధించే దేవుని అస్త్రము ప్రతి భక్తుని ప్రతినిత్యం ఎంతవరకు సంధిస్తారో తెలుసా? నీ
లాస్ట్ డెస్టినీ వరకు కూడా ఇది జాగ్రత్త, ఇది జాగ్రత్త, ఇది జాగ్రత్త హెచ్చరిక చేస్తూనే ప్రకటనా గ్రంథం 21వ అధ్యాయం నేను చదువుతాను చూడండి. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనలా చేయుచున్నానని చెప్పాను. అప్పుడు ఎప్పుడు అని మనం ఒకవేళ ఆలోచన చేస్తే ఇప్పుడు 3 నుంచి చదువుతాను. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముందును, వారు ఆయన ప్రజలై ఉందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడుచువేయను, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పుట. అప్పుడు అంటే దాని జవాబు ఇది. కానీ జవాబు కూడా ఒక లింక్ ఎట్టారు. అప్పుడు ఇదిగా అన్నారు కదా, మళ్ళీ ఎప్పుడో తెలుసా? 2వ వచనం, మరియు నేను నూతనమైన యెరూషలేమును పరిశుద్ధ పట్టణం తన హస్తకులకు అలంకరింపబడిన వెండి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్దకు దిగువచ్చుట. అంటే ముగింపు టెస్ట్ అంటే చేరుకున్నారు, కంప్లీట్ అయిపోయింది. అప్పుడు ఏం చెప్పారంట? సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తము నూతనమైనవిగా ఈ మాటలు నమ్మకము నిజమునై ఉన్నవి కనుక రాయమని ఆయన నాతో. ఇవేం మాటలు? నమ్మకమైనవి, నిజమైనవి. అప్పుడు ఏముంటుందంట? ఆకలి ఉండదు, దాహం ఉండదు, ఈ కళ్ళ నీళ్ళు ఉండవు, బాష్ప బిందువులు తుడిచివేయబడతాయి, దేవుడై వచ్చి వారికి కాపురం చేస్తారు. సంతోష ఆనందాలతో ఆనందించేటటువంటి సందర్భం అది. ఎందుకలాగో అమ్మాయి తను ఏం చేసుకుంది? అలంకరించుకుంది. సిద్ధపరిచే పని ఎవరు చేశారు? పరిశుద్ధాత్మ దేవుడు చేశారు. ఇవన్నీ కూడా ఏం మాటలు చెప్పండి? సందర్భం ఏంటి? డెస్టినీ చేరుకున్నారు, కంప్లీట్ అయిపోయిందండి అని ఈ సంగతులు రాయమని వదిలేయకుండా ఇంకోటి కూడా రాయమని, ఇవి రాయమని ఇంకోటి రాయమన్నారు. 6 మరియు ఆయన నాతో అంటే మరియు అంటే అర్థం ఏంటి? అంతకుముందు నమ్మకమైనవి ఇవన్నీ రాయండి, అవే కాదు రే బాబా కాదు. మరియు ఆయన నాతో ఎట్లనండి? సమాప్తమైనవి, నేనే అల్ఫయు ఓమేగాయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను, తప్పికొన వానికి జీవము గల బుక్కులోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించును. ఇప్పుడు కూడా మీకు ఏం కావాలండి? జీవజలములు అవసరము. లాస్ట్ పీక్ పాయింట్ వరకు కూడా ఏదో తప్పుకుందో లేదో చూసుకుని బాబు ఏదో ఒడ్డెక్కిపోయిన కంగారు పడద్దు. చాలా మంది ఒడ్డెక్కుతూ ఎక్కి ఒక అడుగేసి 2 అడుగు అయిపోయి జాగ్రత్త మళ్ళీ వెళ్తుంటాం. అంటే ఈ ఆకలి, దాహం, ఆశ, కోరిక భక్తుల్లో ఎప్పుడెప్పుడు ఉండాలంటే అప్పుడప్పుడు. ఎప్పుడు ఉండాలన్నారు భక్తులు? నిరంతరం ఉండునుగా. ఎందుకు నిరంతరం అంటే అడుగడుగు మాకు కావాలి పాపం. ఎప్పుడు మిస్ అయినా ఉదయకాలం సందేశం చెప్తూ మాటన్నా సక్రియ చేయలేడు పాకిట పాపము వంటంలో సక్రియ చేయలేడు వాకిట ఏమి కొంచెం ఉండును? పాపము కొంచెం ఉండు. పాపం కొంచెం ఉన్నది కనుక పక్కనే నిరంతరం కృప ఉంటారు. ఉండేది ఆశ్చర్యకార్యాలు. అప్పుడే ఒక అడుగు నువ్వు ముందుగా ఒక ధన్యతకు నువ్వు నోచుకోగలుగుతావు. సరే, ఈ సాధీయడం అంతా దేనికి చెప్పండి? ఎంతైనా అద్భుతం ఆశ్చర్యం చేస్తాను తప్ప
నాకైతే మీ దగ్గర నుంచి ఏం కావాలి? ఆశ కలిగిన ప్రాణం అనేటువంటి పరిస్థితి, ఆశ కలిగినటువంటి ప్రాణాలను మేలుతో సంతృప్తి పరుస్తుంది. ఆ ఆశ, కోరిక, దాహం, యాంగ్జైటీ ఎప్పుడెప్పుడు ఉండాలి? ఎల్లప్పుడు. ఏ విషయాలు ఇప్పుడు మళ్ళీ టాపిక్లు మారిపోతాయి. ఎందుకంటే భక్తులు అందరినీ ఒకే ప్రయాణ యాత్ర అయినా దేవుడు నిర్ణయించినటువంటి, చూడండి ఒకసారి ఇది ఒకసారి తీసుకుని మైండ్లో పెట్టుకోండి. ఇలాంటి కీ పాయింట్స్ ఉంటాయి. మందల అడుగు జాడని బట్టి నడుస్తున్నాం. ముందున్నటువంటి మందల అడుగులోంచి ఈ మంద కూడా నడుస్తుంది. కొత్త రూటేం కాదు, కానీ ఇండివిజువల్ ఎక్స్పీరియన్సెస్ వేరు వేరు. నీ సర్కమ్స్టాన్సెస్ వేరు, నావి వేరు. ఎందుకు వేరు ఉంటాయో తెలుసా? దేవుడు తన శరీరములో సంఘబద్ధుల నిర్మాణం చేస్తున్నప్పుడు కణ నిర్మాణాలు కలిగారు. నువ్వెక్కడ చేతపడతావు, నేనెక్కడ చేత ఏమవుదుమో తెలియదు, కానీ ఆయనను పోలి ఉందము. కానీ కణాలకి వ్యక్తులకు ఇక్కడ వ్యత్యాసం ఉండేనట్లు నిర్మాణంలో వ్యత్యాసం కనుక నీకు ఎదురయ్యే సర్కమ్స్టెన్సెస్ వేరు, నావి వేరు. కానీ ప్రయాణం ఒకటే. ఒకే ప్రయాణంలో ఆహార పానీయాలు ఒకటే. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు, సహాయాలు, ఆశ్చర్యాలు, అద్భుతాలు అన్నీ. కానీ నువ్వు ఎదుర్కొనే సంభవాలు నాకు వేరు. ఎందుకంటే నిన్ను చేస్తున్న డిజైన్ నువ్వు ఎక్కడ చేర్చబడతావు, నేను ఎక్కడ ఉంటాను తెలియదు. కానీ మనం అందరం మాట్లాడాలి. ఎవరు పోలి ఉండము? 3:2 మన యోహాను యేసుని పోలి ఉంటాం. కనుక ఈ ప్రయాణంలో పొంచి ఉండినటువంటి ప్రమాదం నుంచి తప్పించుకోవాలి. ప్రతినిత్యం మనకేం కావాలి? దేవుని కృప. దాని ద్వారా ఆశ్చర్యకాలి. అది చేయాలంటే మనలో ఏముండాలి? ఆశ్చర్యపోసుకుంటాం. కనుక ఎవరి సందర్భాలు వారి. ఉదాహరణకు ఒక 2 విషయాలు, అంటే ఏదైనా మనం దానికి సరిపోయేది ఏదైనా చూడాలి కదా. దావీదు గారినే ఆయనే అంటున్నారు 143వ కీర్తనలో రండి. 143వ కీర్తన 6వ చరణం. నీ తట్టు నా చేతులు చాపుచున్నాను. ఎలాగంట? ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుతున్నది. అలా ఉందా అన్నయ్య? ఎండిన భూమి పొగులతో ఉండి నీటి చుక్క ఒకటి దొరికితే చాలన్నంత ఆశతో దావీదు గారు ఎవరి వైపు చూస్తున్నారు? ఇంతకేమైంది అన్నయ్య అంటే తర్వాత మాట చెప్పారు. యెహోవా ఆత్మ క్షీణించుతున్నది, త్వరగా నాకు నేను సమాధిలోనికి దిగు వారి వలె కాకుండాన్నట్లు నీ ముఖము నాకు మరుగు. అంటే అర్థం చెప్పండి. ఇప్పుడు ప్రయాణపు యాత్రలో సంకట పరిస్థితి ఏం భక్తునికి ఎటువంటి పరిస్థితి ఉండేదో మనకు తెలియదు. కానీ అప్పుడు కూడా ఆయన ధన్యుడయ్యారు. ఎందుకో తెలుసా? ఎటువంటి ఆశ అంటే ఎండిన భూమిలో వర్షము కూడా ఎదురు చూసినట్లు దేవుని వైపు ఆశని ఆర్తనాదం చేశాడు. దేవుని స్తోత్రం. అంటే ఆయన ప్రయాణంలో ఆయనకు ఎదురయ్యేటటువంటి సందర్భాలు, ప్రతికూల పరిస్థితులు దేవుడు కొన్ని రాయించాడు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నిటితో మాట్లాడేటప్పుడు తమలో ఇంకా చాలా జరిగాయి, తమలో చెప్పుకొస్తారు అని ఏంటనే సంగతులు. ఈ సంగతులు చెప్తే యుగాలు గడిచిపోతాయి ఈ కథలన్నీ కూడా. అలాగే మన సందర్భం, మనందరి సందర్భం. ఎవరి సందర్భం? అది ఇండివిజువల్గా దావీదు గారి సందర్భం. ఇది ఎవరికి? మందంట. 42వ కీర్తన మొదటి వచనం. ఎవరి మీద? పారవ కుమారులు అంటే మనమే కదా. మందిగా దుప్పి నీటి వాయుల కొరకు ఆశపడినట్లు దేవా మీ కొరకు నా ప్రాణము దేవుని కొరకు, జీవము గల దేవుని కొరకు. దేవుని భక్త జనాంగమును కూడా ఉన్నది. ఇంతకీ సమూహంతో మాట్లాడేది మీకున్న బాధ ఏంటి చెప్పండి అని అంటే బాధ చెప్తున్నారు. చూడండి 4
జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతి సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనగా అంటే గతకాలపు మెమరీలు ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇలా చూడండి ఒకసారి, ఇది మందని ఎందుకన్నాను, మనలోనే ఈ రెండు అనుభవాలు ఉంటాయి. మనమే వెళ్ళి అనుభవించిన సంగతి, మనం ఎంజాయ్ చేసిన ఎంజాయ్మెంట్లో ఇతరులను నడిపించిన, నీ ద్వారా రక్షణ పొంది నీవే ఆత్మీయ తల్లి తండ్రిగా సువార్త చెప్పిన సాక్ష్యాలు మీకు ఉన్నాయి కదా, అది జ్ఞాపకాల్లో మిగిలిపోయాయి తప్ప ప్రస్తుతం నడుస్తలేదు. ఎందుకంటే ఆయనే అంటారు చూడండి 3వ వచనంలో, నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో ఎరా బాబు అని కొన్నిసార్లు ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి సప్పచల్లారిపోయిన పరిస్థితులు వచ్చినప్పుడు, అమావాస్య లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు నేను చూసి అన్యులు అడుగుతాను, నువ్వు ఆయన కదా ఏమైంది? ఆ ప్రార్థన ద్వారా అన్ని కార్యాలు అది గతం అండి. అది ఇప్పుడంతా మారిపోయింది. అప్పుడంతా ఎవరైనా ఇంటికి వస్తే ఫస్ట్ ఏమి ఇచ్చేవారు? ఈ క్యాప్ మెరగలోపు ఆల్బమ్ తీసుకొచ్చి మొహం మీద పడిచేవారు. అవి చూసి ఎత్తుక్కొని, ఇది నువ్వా, ఇలా ఉన్నావా, అలా ఉన్నావా, ఇది చెప్పుకునేటప్పుడు ఈ మొత్తం చెప్పుకునేటప్పుడు గంట అయిపోయింది. ఏం పడిసేవారు? ఆల్బమ్ పడిచేవారు. ఇక్కడ క్రీస్తు సంఘంలో ప్రయాణంలో ఉన్న వారు కూడా ఇవే ముచ్చట్లు చూసి అప్పుడెప్పుడు నేను వెళ్ళిన వారితో కలిసి ఆ పండుగలో సంతోషించిన క్రైస్తవుల పండుగ ఏం పండుగ? నువ్వు ఎన్ని పండుగలు చేసుకుని ఇదే ముఖ్యమైన పండుగ. ఏం పండుగ? దేవునితో సమాధానం అనేది ఉన్నదా లేదా, దానికి ఏడిచి పెడబోబలు పెట్టి ఏదైనా చేసి అది సాధించుకోవాలి. అప్పుడు చేసుకో పండుగ. అప్పుడు ఎంత ఖర్చు పెట్టినా అది యూస్ఫుల్గా ఖర్చు పెట్టినట్లే యూటిలైజ్ చేసుకున్నట్లే. నేను వెళ్ళడమే కాదండి వారితోని, నేనే నడిపించాను మరి కొంతమందిని అనేవి ఏమైపోయాయంట, జ్ఞాపకాల్లో ఉన్నది ప్రస్తుతం నడుస్తలేదు. అప్పుడు చుట్టుపక్కల మాటలు, సూటిపోటు మాటలు నాకు ఏమనిపించాయి తెలుసా? ఏంటి సంగతి, నీ దేవుడు లేనట్టు, దేవుడి మీదకి వెళ్ళావో ఒప్పుకొని అంటున్నాడు. దేవుడు లేకపోవడం ఏంటి? ఆయన లేకపోతే నువ్వు నేను లేను ఉన్నారా? మరి ఉంటే నువ్వే చప్పదల్లాడిపోయి అంటే మరలా ఒక వెలుగు కొంచెముగా ఈ భక్తుడు వాడబడాలంటే మళ్ళీ దేవుడు చేంజ్ చేయాలి. సాక్షరిగా ఎట్లా చేయాలి? ప్రభుత్వం చేయాలంటే మన దగ్గర ఏమంటారు? అదనమాట. ఏం చేస్తున్నారు? వాళ్ళు దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడుతున్నారు, నీ కొరకు ఆశపడుతున్నారు, తృష్ణ కొనుచున్నారు. ఇప్పుడిప్పుడు ఆ దేవుని సన్నది తహతహ ఏం వంట దొరుకుతుందా చర్చ అనుకుంటుందమ్మా అనేది లేదా? మొత్తం టోటల్ టాపిక్ ఏంటి? ఒక పాయింట్ అని ఉంటుంది. ఆ పాయింట్ పేరేంటి? తృప్తి అయిన భక్తి నీకు ఉండాలన్నా, సంతోష సంబరాలు నీవు నేను మనం ఎవరి మీద చేసుకోవాలన్నా క్షణం పట్టదు. దేవుడు రాజుల హృదయాలను మనస్సులని నీటి కొరలుగా మార్చి ఒక్క క్షణం చాలు. ఏం బాబు ఏటి సంగతి? ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నామంటే 38 సంవత్సరాల. అదేంటి సంగతి? పాప ఏడ్చింది, ముగ్గుబడి పట్టుబడి అన్నట్లుగా ఏటి సంగతి అని అడిగితే ఏమన్నారు? ఆశ ఉన్నదంటే ఉన్నది, క్షణంలో లేచిని పద్ధతున్నాడు అన్నారు, అయిపోయిందంటే. దేవునికి ఎంత కాబట్టి మనలో చూస్తున్నారా చీకటి ఏంటది? ఈ భక్తులందరూ కూడా నేను పాపములో పుట్టిన వాడను, పాపములో నా తల్లి నన్ను అన్నది అన్న దావీదు గారు ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తులో ఉండే రండి రండి అని నన్ను ఎందుకు పిలుస్తున్నారు తెలుసా? ఎప్పుడెప్పుడు ఆశ, దాహం, ఆధ్యాత్మిక దాహం, బాగుపడాలనే దాహం, దేవుని కొరకు బ్రతకాలనే దాహం. దేవుని కొరకు దాహం లేకుండా మనము మేలును తృప్తిని అనుభవించలేము. కనుక ప్రియులారా, ఎవరి కొరకు ఈ ఆశ్చర్య అద్భుత కార్యాలు కృపను బట్టి చేశారు?
ఆశ కలిగిన ప్రాణములను తృప్తిపరిచారు, మేలుతో తృప్తిపరిచారు ఆయన. ఇప్పుడు కూడా మనకు ఒక ఆశ ఉంది. ఏం ఆశ? ఆయన వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని మనము వచ్చేవాడని నమ్మి ఆశతో, ఏం ఆశతో? తప్పక నా దేవుడు నన్ను కడుగుతారు, శుద్ధి చేసి పంపుతారు, అందుకే రమ్మన్నారు. ఇక్కడ తప్ప రాత్రి కూడా అదే సందేశం. ఏంటది? దేవుని సన్నిధిలోనే తప్ప ఇంకెక్కడ క్షేమం లేదు. ఎందుకంటే అక్కడే దేవుడు సజీవ మందిరాలు తయారు చేస్తున్నారు. దేవుడు ఆ మందిరాల్లో దేవుడు ఉంటాడు, మనందరిలో ఉంటాడు. లోకంలో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు ఆ గొప్ప దేవుడు మనలోకి రావాలి. ఆ వచ్చేదాని కొరకే డోర్ దగ్గరికి వచ్చి మేము తలుపు తీసిన ఎడల అని లవోదికే సంఘముతో చెప్పినట్లుగా మన దగ్గరకు వచ్చి ఏం చేసుకుందాం అనుకుంటున్నాను? పండగండి. ఆ పండగ ఆనందం దగ్గర నుంచి వెళ్ళాలంటే మనం ఏం చేద్దాం? ఆయన చూసుకుంటాడండి, మనం మాత్రం అలాగేదో శోధం. ఆధ్యాత్మిక ఆశ, కోరిక, దానం లేకుండా సాగలేదు. ఇది చాలా ప్రమాదకరమైన లక్షణం. సోమరితనం భౌతిక ప్రపంచంలోనూ ఆధ్యాత్మిక ప్రపంచంలో సహా. అదేమో తాత్కాలిక నష్టం, ఇదేమో శాశ్వతకాల నష్టం. నష్టపోకుండా ఇప్పుడు ఏం చేద్దాం? దేవుడితో సమాధానం పడదాం, రండి ప్రార్థన చేసుకుందాం, పరీక్షించుకుందాం.